ఈ ఆదివారం నాడు దేవుడు నీతోనే చెప్తున్న మాట. నెలలో మొదటి ఆదివారం అనగానే క్రైస్తవులమైన మనకు గుర్తొచ్చేది ప్రభురాత్రి భోజనం, సంస్కారం లేక ప్రభు వల్ల. కొంతమంది ప్రతి ఆదివారం పాల్గొంటారు, కానీ దానిని స్వీకరించే వారిలో కొందరు ఆయన శరీరం రక్తమని ఎంచక కేవలం రొట్టె ద్రాక్షారసం అని భావించేవారున్నారు. తప్పులను విడిచిపెట్టకుండా, పశ్చాత్తాపం అనేది లేకుండా ఏదో పేరుకి తీసుకోవాలనుకునేవారు ఉన్నారు. కేవలం బల్లారాధన కోసమే చర్చికి వచ్చి వాక్యం వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇలా చేయడం వలన మనలో కొంతమంది క్రీస్తు శిక్షలకు లోనవుతూ, కొందరు బలహీనతలకు, కొందరు రోగాలకు, మరికొందరైతే మరణానికి గురవుతున్నారు. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులు 11వ అధ్యాయం 27-28 వచనంలో ఇలాగూ ఉన్నది: కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. స్నేహితులారా, మనమైతే దేవుని దృష్టిలో అపరాధులు కాకుండా వివేచించి మనల్ని మనం విమర్శించుకుంటూ, మన తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు బలను యోగ్యంగా